హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మైత్రి థాట్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ముందుగా మీ అందరికీ అడ్వాన్స్గా ఉగాది పండగ శుభాకాంక్షలు. ఉగాది పండగ అనగానే మనకు మెయిన్గా గుర్తొచ్చేది ఉగాది పచ్చడి, ఆ తర్వాత బొబ్బట్లండి. సో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా అంటూ ఉంటారు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా ఉన్న ఫైనల్లీ వచ్చే టేస్ట్ మాత్రం ఒకటే. బొబ్బట్లు, భక్షాలు, పోలెలు. సో మన సాంప్రదాయాన్ని, మన పండగల్ని గుర్తు చేసుకుంటూ పండగ స్పెషల్ రెసిపీస్ అనేవి మనం చేసుకుంటూ ఉంటాము. అందులో భాగంగా ఇవాల్టి స్పెషల్ ఉగాది స్పెషల్ బొబ్బట్లా అండి. నేతి బొబ్బట్లు చాలా సులువుగా, ఎక్కడ కూడా మైదా పిండి యూజ్ చేయకుండా కొత్తగా ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళు, బ్యాచిలర్స్, పెళ్ళై కొత్తగా పండగ చేసుకునే వాళ్ళు, సో చాలామందికి రాకుండా ఉంటుంది ఈ ప్రాసెస్. కానీ ఎవరైనా సరే సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈజీగా ఈరోజు చూపించబోతున్నాను. గోధుమ పిండి యూజ్ చేసుకుంటూ హెల్తీగా టేస్టీగా ఎలా చేసుకుందామో చూసేద్దాము. అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. అలాగే రెసిపీని షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మొబైల్కి వస్తాయి అన్నమాట. ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా ఈజీగా టేస్టీగా చేసుకునే గోధుమ పిండితో నేతి బొబ్బట్ల రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము. సో మనం చేసే భక్షాలు అయితే శనగపప్పుతో చేస్తున్నానండి. నేను ఇక్కడ ఒక కప్పు శనగపప్పు తీసుకున్నాను. శనగపప్పు ప్లేస్లో చాలామంది కందిపప్పు యూజ్ చేస్తారు, పెసరపప్పు యూజ్ చేస్తారు, మోరంగడ్డ యూజ్ చేస్తారు, రవ్వ భక్షాలు చేస్తారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ భక్షాలు యూజ్ చేస్తూ ఉంటారు కదా పండక్కి. సో చాలామంది అయితే శనగపప్పుతోనే ట్రై చేస్తూ ఉంటారు. సో నేను ఇక్కడ ఒక కప్పు శనగపప్పుని తీసుకున్నానండి. దీన్ని 2 సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకొని ఒక గంట సేపు సోక్ చేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి అండి. మీకు టైం ఉంది అనుకుంటే గంట సేపు, లేదు అనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్. సో హాఫ్ అన్ అవర్ నానబెట్టుకునే వాళ్ళు కొద్దిగా వేడి నీళ్ళలో నానబెట్టుకుంటే తొందరగా నానిపోతుంది. కొంచెం సేపు అయినా పప్పుని నానబెట్టుకోవాలండి. పప్పు నానే లోపల మనం మిగతా ప్రాసెస్ చూద్దాము. సో మనం ఏ కప్పుతోనైతే శనగపప్పుని తీసుకున్నామో సేమ్ అదే కప్పుతోని బెల్లం తురుము తీసుకోవాలి. సో కొత్తగా చేస్తున్న వాళ్ళకి మెజర్మెంట్స్ కావాలి కదా అని చెప్పి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను క్లియర్గా చెప్తున్నాను. అలాగే 2 కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నాను. సో చాలామంది మైదా పిండితో చేస్తుంటారండి, అది అన్హెల్తీ. అలాగే పోలల పిండి అని చెప్పి బయట షాప్లో దొరుకుతుంది, అది కూడా మైదా పిండి సమ్ గోధుమ పిండి మిక్స్ అయి దొరుకుతుందండి. అది కూడా వాడకుండా అచ్చంగా గోధుమ పిండితోనే మనం మంచిగా చేసుకోవచ్చు భక్షాలని. సో ఇక్కడ నేను 2 కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఈ 2 కప్పుల గోధుమ పిండిలో కొద్దిగా పసుపు వేసుకోవాలి, కొంచెం కలర్ రావడం కోసము. అలాగే ఏ స్వీట్ రెసిపీలో అయినా కొంచెమన్నా సాల్ట్ వేసుకోవాలండి, అప్పుడే బాగుంటుంది. సో ఒక పావు టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకోవడం వల్ల బయట కలర్ అనేది మంచిగా వస్తుంది, టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. మనం నేతి బొబ్బట్లు చేస్తున్నాం కదండి, నెయ్యి క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది. పండగ కాబట్టి డైటింగ్ చేసేవాళ్ళు ఈరోజు స్కిప్ చేసేసేయండి. అయినా నెయ్యి తింటే మంచిదే ఆయిల్ కంటే కూడా. సో ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని తడుపుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మెత్తగా తడుపుకోవాలండి. మనం మైదా పిండితో చేయట్లేదు, మైదా పిండితో చేస్తే భక్షాలు సాగుతున్నట్టుగా వస్తాయి. గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి పూరి పిండిలాగా తడుపుకోవాలి. మీద నుంచి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి. ఈ లోపల మనం మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ పాటు సోక్ చేసి పెట్టుకున్న శనగపప్పుని ప్రెషర్ కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలండి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. సో పప్పుని 3 లేదా 4 విజిల్స్ పెట్టి ఉడికించుకుంటే సరిపోతుందండి. మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ పప్పు ముట్టుకుంటే ఇట్లా తునగాలన్నమాట, అంతే. అంతవరకు ఉడికించుకుంటే సరిపోతుంది. మెత్తగా ఉడికితే మనకు పూర్ణం సరిగా రాదు. అండ్ ఫైనల్లీ ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. కొంచెం మంచి పూర్ణం కలర్ రావడం కోసము ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టేసుకొని పప్పుని ఉడికించుకుందాము. ఉడికించిన పప్పుని ఇలా జల్లి గిన్నెలోకి తీసుకోవాలండి. పప్పులో వాటర్ క్వాంటిటీ అసలు ఏది ఉండకూడదు. సో ఈ వాటర్ని కూడా కట్టుచారు అని చెప్పి చేస్తూ ఉంటారు ఉగాది రోజు స్పెషల్గా. ఎంతమంది ట్రై చేసి ఉంటారో కామెంట్ చేయండి. సో పప్పు అయితే బరాబర్ ఉడికిందండి. ఇలా పట్టుకొని చూస్తే జస్ట్ అలా పప్పు అయితే తునుగుతుంది, అంతే. అంతవరకు ఉడికించుకుంటే సరిపోతుంది. సో చల్లగా అయిన ఈ శనగపప్పుని మిక్సింగ్ జార్లో వేసుకొని ఎక్కడ పలుకు లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొద్ది పోర్షన్లో వేసుకోవాలండి. ఎక్కువ క్వాంటిటీ ఒకటేసారి వేస్తే సరిగా పప్పు అనేది గ్రైండ్ కాదు. సో ఉడికించిన పప్పునైతే ఇలా నేను ఒక గిన్నెలోకి తీసుకొని పెట్టుకున్నాను.
అలాగే బెల్లం తురుము కూడా రెడీగా ఉందండి. 1 కప్పు పప్పుకి 1 కప్పు బెల్లం తురుము. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. 2 కప్పులు గోధుమ పిండి తీసుకోవాలి. అలా అయితేనే మంచిగా వస్తాయి భక్షాలు. సో, ఇప్పుడు మిగతా ప్రాసెస్ ఏంటిదో చూసేద్దాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న 1 కప్పు బెల్లం తురుముని వేసుకోవాలి. 1 కప్పు బెల్లం తురుముకి జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ వేసుకోవాలి. అంతే, వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉండొద్దు. వాటర్ ఎక్కువ వేస్తే పూర్ణం అంతా లూజు అయిపోతుంది. కాబట్టి చూసి వేసుకోండి. జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ల వాటర్ అంతే, ఉండి లేనట్టుగా వేసేసుకోవాలి. ఇప్పుడు బెల్లాన్ని కరిగించుకోవాలండి. బెల్లం అయితే పూర్తిగా కరిగిపోయిందండి. సో, ఇది ఎటువంటి పాకం ఏం అవసరం లేదు. ముదురు, లేత పాకాలు అంటూ ఉంటారు కదా, అటువంటివి ఏం అవసరం లేదు. తర్వాత ఇందులోకి చిటికడంతా యాలకుల పొడి వేసుకోవాలి, మంచి ఫ్లేవర్ అండ్ అరోమా కోసము. ఆ తర్వాత మనం ముందుగా ఉడికించి పేస్ట్ చేసి పెట్టుకున్న శనగపప్పు ముద్దను వేసేసుకోవాలి. ఈ శనగపప్పు ముద్దతోని మంచిగా బెల్లం పాకంతో కలిసేలాగా బాగా కలుపుకోవాలి అండి. మీకు ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను. ఒక్కొక్కసారి మనకు లోపల పూర్ణం లూజు అయిపోయి లూజ్గా అవుతూ ఉంటుంది కదా, పూర్ణం కట్టకుండా అయ్యేటట్టుగా అవుతుంది కదా, అటువంటప్పుడు మీరు టెన్షన్ తీసుకోకుండా కొద్దిగా శనగపప్పుని రోస్ట్ చేసుకొని వేయించుకొని పొడి చేసుకొని ఆ పౌడర్ని వేసుకున్నట్లయితే పూర్ణం చక్కగా వస్తుంది. సో, తప్పకుండా ఈ టిప్ ఒకవేళ మీకు అవసరం పడితే ఫాలో అవ్వండి. పూర్ణం చక్కగా వస్తుంది. నేను తీసుకున్న క్వాంటిటీకి ఇక్కడ లూజుగా కాకుండా చక్కగా వచ్చింది పూర్ణము. అండ్ ఫైనల్లీ ఇందులోకి కొంచెం సోంపు వేసుకోవాలి, కొంచెం టేస్ట్ కోసం. సోంపు ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు వేసుకొని అవసరం లేదు, స్కిప్ చేసేయవచ్చు. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. దీనివల్ల ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, పూర్ణం టేస్ట్. సో, స్టవ్ని అయితే సిమ్లో పెట్టేసి బెల్లం పానకంతో మొత్తం పిండి, అదే మనం శనగపప్పుని గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ మిశ్రమం మొత్తం కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. స్టవ్ని ఎప్పుడు కూడా మనం హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది, టేస్ట్ పోతుంది. సో, ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా ఈ పూర్ణం మిక్సర్ చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. సో, పూర్ణం మిక్సర్ మొత్తం చల్లగా అయిపోయిందండి. ఇలా ముద్దలు కట్టుకోవాలని చెప్పి మీకు చూపిస్తున్నాను. సో, మన సైజు అంటే మనం లోపల పూర్ణాన్ని ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు, తక్కువ ఇష్టపడే వాళ్ళు తక్కువ తీసుకుంటారు. పూర్ణం క్వాంటిటీకి పిండి క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉండాలి, డబుల్ ఉండాలన్నమాట. అలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పెద్ద నిమ్మకాయ సైజ్ అంత పూర్ణం ముద్దలను అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో, ఎంతమందికి పూర్ణము ఉత్తదే తినడం ఇష్టమో కామెంట్ చేయండి. సో, ఇలా చేస్తూ మా అమ్మ చేస్తూ ఉంటూనే సగం పూర్ణం తినేవాళ్ళం మేము చిన్నప్పుడు, అది బాగా గుర్తొస్తూ ఉంటుంది నాకు. సో, ఈ విధంగా మనం బృందుగా ప్రిపేర్ చేసి తడిపి పెట్టుకున్న గోధుమ పిండిని కూడా ఇలా సమాన భాగాల్లో ముద్దలుగా చేసి పెట్టుకున్నాను. అలాగే శనగపప్పు పూర్ణాలు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. శనగపప్పు పూర్ణం కంటే గోధుమ పిండి ముద్ద సైజ్ అనేది కొంచెం పెద్దగా ఉండాలి. సో, అది బాగా చూసుకోండి. తర్వాత రొట్టెపీట తీసేసుకొని ముందైతే గోధుమ పిండి ముద్దని పొడి పిండిలో డిప్ చేసేసి రొట్టెపీట మీద రోల్ చేస్తున్నాను. కొంతమంది బటర్ పేపర్ మీద చేస్తారు, కొంతమంది పూరీ ప్రెస్లో చేస్తారు, కొంతమంది చేత్తోనే నూనె లేదా నెయ్యిని అద్దుకుంటూ చేతి వేళ్ళతో చేస్తూ ఉంటారు. ఎటువంటి రొట్టెపీట ఏది లేకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. ఏ రకంగా చేసినా ఫైనల్లీ తినేది బొబ్బట్లే. సో, నేనైతే ఇలా రోల్ చేసేసుకున్న చపాతీ ముద్ద లోపలికి పూర్ణం ముద్దని పెట్టేసి ఇలా పాకెట్ లాగా క్లోజ్ చేస్తున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా. చాలామందికి ఇక్కడ ఇచ్చుకపోతూ ఉంటుంది. సో, పూర్ణం బయటకు వచ్చేస్తూ ఉంటుంది. మనం చేసిన క్వాంటిటీకి కరెక్ట్గా వచ్చింది. నాకు ఎక్కడ పిండి అనేది బయటికి రాకుండా, పూర్ణం బయటికి రాకుండా చక్కగా వచ్చిందండి. ఆ తర్వాత కొద్దిగా పొడి పిండిని స్ప్రింకిల్ చేసుకుంటూ ఇంకా మనము భక్షాలని ప్రిపేర్ చేసుకోవడమే. ఇంకా సైజ్ అనేది మన ఇష్టం అండి. కొంతమంది అరచేతి మందం చేస్తారు, కొంతమంది షోలాపూర్ సైడ్ మహారాష్ట్ర సైడ్ అయితే మనం చపాతీలు తింటాం కదా, అంత అంటే పెద్ద పెనం సైజులో చేస్తూ ఉంటారు. వాళ్ళకి లోపల పూర్ణం తక్కువ పెట్టుకుంటారు, బయట పిండి ఇంకా ఎక్కువగా పెడుతూ ఉంటారు. కొంతమంది మీడియం సైజులో చేస్తారు. నేనైతే మీడియం సైజులో చేస్తున్నాను. మరీ సన్నగా చేయట్లేదు, మరీ దొడ్డుగా చేయట్లేదు, నార్మల్గా చేస్తున్నాను. సో, ఈ విధంగా మనమైతే శనగపప్పు భక్షాలను ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత మరోవైపు స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టేసుకొని పెనం మీద వేసేసుకొని 2 వైపులా కాల్చుకోవాలి. ఫస్ట్ అయితే నేను ఎటువంటి గీని అప్లై చేయకుండా కాల్చుతున్నాను. ఆ తర్వాత కొద్దిగా గీ అప్లై చేస్తూ కాల్చుకోవడమే. అంతేనండి, శనగపప్పుతో భక్షాలు అయితే రెడీ అయిపోయాయి. చాలా సింపుల్గా టేస్టీగా వచ్చాయి. నేను చెప్పిన మెజర్మెంట్ పద్ధతిలో తీసుకొని చేయండి, చాలా తొందరగా వస్తుంది. ఎక్కడ కూడా పూర్ణం బయటికి రాకుండా వస్తుంది, చాలా సులువుగా వచ్చేస్తుంది, ఈజీగా అయిపోతుంది. మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి. ఈ ఉగాదికి నేను చెప్పిన పద్ధతిలో గోధుమ పిండితో చక్కగా హెల్తీగా టేస్టీగా చేసుకొని దేవునికి నైవేద్యం చూపించేసి మీరు ఇంటిలో పాలందరూ తినేసేయండి. ఈ దేవుని దయ వల్ల అందరం బాగుండాలి. ఈ నూతన సంవత్సరంలో అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా
కోరుకుంటున్నాను. ఇవాల్టి ఉగాది స్పెషల్ రెసిపీ గోధుమ పిండితో నేతి బొబ్బట్లు. చాలా సింపుల్‌గా, ఈజీగా నేను చెప్పిన పద్ధతిలో, నేను చెప్పిన మెజర్‌మెంట్‌లో చేసినట్లయితే మీకు చక్కగా వస్తాయన్నమాట. సో, ఆ దేవుని దయ వల్ల అందరం బాగుండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోనైతే ఎండ్ చేస్తున్నాను. నేను చేసిన ఈ గోధుమ పిండి నేతి బొబ్బట్ల రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి వీడియోకి. ఎలా ఉందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ మొబైల్కి వస్తుంది. నేను కలుస్తాను మరొక మంచి వీడియోతో. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ ఉగాది పండుగ శుభాకాంక్షలు అందరికీ. బాయ్.